ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చెప్పుకున్నాం మనం. నిన్న కూడా 50 యుద్ధ విమానాలతో వెళ్ళి ఇజ్రాయెల్ ఇరాన్ మీద విరుచుకుపడితే దిక్కు మొక్కు లేని పరిస్థితి చూసాం. ఎయిర్ డిఫెన్స్ పని చేయకపోవడం, అట్లాగే అమెరికన్ B-2 బాంబర్లు వేస్తుంటే ఏమీ చేయలేకపోవడం చూసాం. అంటే ఇరాన్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. అదే సందర్భంలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎక్కడన్నా ఉంటే ధ్వంసం చేసి పడేస్తుంది అమెరికా. మరొక వైపు సౌదీ అరేబియా, దుబాయి ఇట్లాంటి దేశాల్లో అమెరికా ఇచ్చినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని, ఆ రాడార్స్ని డ్రోన్స్ ద్వారా ఇటు ఇరాను ధ్వంసం చేస్తుంది. తాజాగా థర్డ్ అనేటటువంటి స్పెషల్, అది మిస్సైల్ కమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అమెరికా దాదాపు 2780 కోట్ల రూపాయల వ్యయంతో ఇచ్చింది బహ్రెయిన్. అంత డబ్బులు పెట్టి కొనుక్కున్నది బహ్రెయిన్. ఆ మిస్సైల్ లాంచర్ కమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ధ్వంసం చేసి పడేసింది తాజాగా ఇరాన్ చేసిన దాడులలో. ఆ థర్డ్ మిస్సైల్స్కి సంబంధించినటువంటి లాంచర్స్ ధ్వంసం కావడం అన్నటువంటిది బహ్రెయిన్కి అనూహ్యం. అంటే అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని డిస్ట్రాయ్ చేయగలిగా లేదా డైవర్ట్ చేసి డిస్ట్రాయ్కి అనుగుణమైనటువంటి పరిస్థితులు సృష్టించగలిగినటువంటి టెక్నాలజీ అనాలా, టెక్నిక్ అనాలా, ఇరాన్ దగ్గర ఉందని తేలింది.